హలో అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు వచ్చేసి ఈ టాపిక్ గురించి నేను మాట్లాడకూడదు అనుకున్నా ఇన్ని రోజులు. బట్ ఇక్కడ ప్రజెంట్ మనం జరిగేటువంటి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్లో చూస్తున్నటువంటి రచ్చన చూస్తా అంటే నేను కూడా దీని గురించి కొంచెం మాట్లాడితే బాగుంటుందని అనిపిస్తుంది. అంటే దీని గురించి మనకు పూర్తిగా పరిజ్ఞానం లేకపోయినా మనకు తెలిసినంతవరకు అయితే మనం చెప్పగలుగుతాము. సో పూర్వకాలం అంటారు ఆర్దానం వల్ల రాజ్యాలు కూలిపోయాయని. సో ఈరోజు ఇది చూస్తూ ఉంటే, ఈ టాపిక్లు చూస్తూ ఉంటే నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఆడ మనిషి, అదే అనసూయ గారు అన్నటువంటి మాటలకి దానికి సపోర్ట్ చేసి కోరస్ ఇచ్చినటువంటి నానవేసిన జీవితం ఏ విధంగా సంకనాకపోయిందో మనందరం కళ్ళ ముందరే చూస్తూ ఉన్నాము. ఓడు కనీసం ఎంత లేదన్నా ఒక 10 ఏళ్ళ నుంచి ట్రావెలింగ్ చేసి వాడి లైఫ్ను బాగా సెట్ చేసుకున్నాడు. బట్ ఏం చేద్దాం, వాడి నోటి దూల ఈరోజు దొరికిపోయాడు. దానితోడు ఈ 10 ఏళ్ళలో ఓటించుకున్నటువంటి మంచి పేరంతా వాడి నోటి దూల వల్ల 2 రోజుల్లో నాశనం అయిపోయింది. అన్వేషణ ఇన్ని రోజులు మంచి పనుల కోసం చాలా పోరాడాడు. మేమందరం కూడా దానికి సపోర్ట్ చేశాము. బట్ ఈరోజు వచ్చేసి వాడి నోటుల వల్ల కొన్ని అనరాని మాటలు, కొన్ని చేయరాని పనులు చేయడం వల్ల ఈరోజు వాడి పతనం స్టార్ట్ అయింది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా మీకు అవసరం లేని విషయాల్లో తలదూర్చి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. సో ఈరోజు నాకు ఇక్కడ చూస్తున్నటువంటి పర్యవస్థనాలు చూస్తుంటే అదేవిధంగా ఉన్నది. వాడి పని ఏదో వాడు చేసుకోకుండా అనవసరంగా వీళ్ళ విషయాల్లో తలదూర్చుకొని, ఇప్పుడు శివాజీ ఏమో బాగానే ఉన్నాడు, అనసూయ ఏమో బాగానే ఉన్నది, మధ్యలో ఎరిపుష్పం గాడైంది ఎవడు, ఈ అన్వేష్ గాడని నేను అనకూడదు. బట్ వాడు మాట్లాడిన మాటల వల్ల వాడిని అన్యాయ తప్పులేదనేసి నా భావన. కానీ ఇన్ని రోజులు వాడు బెట్టింగ్ యాప్ పైన చాలా యుద్ధమే చేశాడు. బట్ ఈరోజు ఏమో ఆ బెట్టింగ్ రాయిళ్ళు ఏమో పెద్ద శుద్రపూసలు మారిగా ఈరోజు వాడి గురించి మాట్లాడుతున్నాడు. మీరు కూడా దొంగలే. ఈరోజు వాడు దొరికాడనేసి మీ తప్పులు ఎక్కడికి పోవు, ఆ తప్పులు అట్లే ఉంటాయి. సో ఫైనల్గా మీరు కూడా, అనగా ప్రజలు, మీరు కూడా ఇట్లాంటి ఫేక్ గాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళని పైకి తీసుకున్నా కానీ రేపటి రోజు సమాజానికి వెళ్ళే వల్ల చాలా నష్టమే ఉంటుంది. మీరు కూడా అనవచ్చు, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు అని అంటారు. బట్